పశ్చిమాసియాలో ఏ క్షణమైనా యుద్ధమంటలు చెలరేగేలానే కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఇప్పటికే మొదలై మధ్యలో నిలిచిపోయిన ఆ యుద్ధం ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుందనే అవకాశం కనిపిస్తోంది. తాత్కాలికంగా ఆగిపోయిన ఆ పోరాటాన్ని ఇప్పుడు అధికారికంగా కొనసాగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇరాన్పై పూర్తిస్థాయి దాడికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన అమెరికా కాంగ్రెస్కు పంపిన లేఖ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ వివాదంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం కొత్తదేమీ కాదు. గత కొన్నేళ్లుగా ఆంక్షల రూపంలో, డ్రోన్ దాడుల రూపంలో పరోక్ష యుద్ధం జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఆ నిశ్శబ్ద యుద్ధాన్ని బహిరంగ యుద్ధంగా మార్చేందుకు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. గతంలో అర్థాంతరంగా ఆగిపోయిన పోరాటాన్ని ఇప్పుడు తార్కిక ముగింపునకు తీసుకువెళ్లాలన్నదే ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. ట్రంప్ ఇప్పుడు కోరుతున్నది వార్ అథారిటీ, అంటే కాంగ్రెస్తో సంబంధం లేకుండా ఇరాన్పై ఎప్పుడైనా ఎక్కడైనా దాడి చేసే సర్వాధికారాలు. గతంలో కుదిరిన అణు ఒప్పందాలు తుంగలో తొక్కాక ఇరాన్ మళ్లీ తన అణుశక్తిని పెంచుకోవడాన్ని అమెరికా సహించలేకపోతోంది. అందుకే మొదలై ఆగిపోయిన ఆ పాత గొడవను ఇప్పుడు అంతిమ యుద్ధంగా మార్చేందుకు వైట్ హౌస్ పావులు కదుపుతోంది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గటం లేదు. ఒకవేళ అమెరికా గనక పాత యుద్ధాన్ని మళ్లీ ప్రారంభిస్తే ఈసారి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తోంది. కేవలం మధ్యప్రాచ్యం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఈ సెగలో కాలిపోయే ప్రమాదం ఉంది. ట్రంప్ నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహాలున్నాయా, లేక నిజంగానే ఇరాన్ నుంచి ముప్పు పెరిగిందా అన్న చర్చ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై నడుస్తోంది. ముగిసిపోయింది అనుకున్న యుద్ధం మళ్లీ కొత్త రూపంలో రాబోతోందా? ట్రంప్ పంపిన ప్రతిపాదనకు కాంగ్రెస్ ఆమోదం తెలుపుతుందా? అదే జరిగితే ప్రపంచం మరో భారీ విపత్తును చూడబోతోందా అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఆగిపోయిన యుద్ధాన్ని మళ్లీ పట్టాలెక్కించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఏ తీరానికి చేరుతాయో చూడాలి.